అందరికీ నమస్కారం. ఇందాక ఈ రైతులు ఎవరైతే పొగాకు సమస్య మీద పోరాటానికి వచ్చిన రైతు బిడ్డల్ని జైళ్లలో పెట్టి ఈ ప్రభుత్వం పాశవికంగా రైతు పోరాటాలను అణచివేయాలని చూస్తూ ఉంది. ఇది చారిత్రక తప్పిదం. తెలుగుదేశం పార్టీ దీనికి మూల్యం చెల్లిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాకు గిట్టుబాటు ధర రావట్లేదు అని రైతులు గగ్గోలు పెడతా ఉంటే వారికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ జిల్లా రైతాంగం తరఫున గొంతుగ్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించడానికి ఆయన వస్తే ఆయన వచ్చిన పిలుపు మేరకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా కదిలి కేంద్ర మంత్రులు, కేంద్ర కార్యదర్శులు, సెంట్రల్ గవర్నమెంట్ కార్యదర్శులు అందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వచ్చి పొగాకు సమస్య మీద పర్యవేక్షిస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తిరిగిస్తేనని గమనించాలి. రైతుల కోసం నిలబడ్డ రైతు బిడ్డల్ని ఈరోజు జైళ్లలో వేస్తా ఉన్నారు. ఇవాళ మేము పలకరించడానికి జైలుకి వెళ్తే అక్కడ మా వాళ్ళు చెప్తుంది 220 మంది జైల్లో ఉంటే 200 మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలన్నా అని చెప్తా ఉన్నారు. అంటే జైళ్లు అన్ని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో నిండిపోతా ఉన్నాయి. జైళ్లు సరిపోకపోతే మేము స్కూళ్లు కట్టాం, సచివాలయాలు కట్టాం, హెల్త్ క్లినిక్లు కట్టాం, హాస్పిటల్స్. మీరు జైళ్లన్నా కట్టండి. ఈ 4 ఏళ్లు మీ పాశవిక చర్యలతోటి మీ పాశవిక ఆనందం కోసం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వేల మందిని మీరు అరెస్ట్ చేసి మీరు అణిచివేయాలనుకుంటారేమో. జైళ్లని పెంచుకోమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది గుర్తెరగాలి. మీరు నేర్పించేదంతా మీకు రియాక్షన్ రివర్స్లో వస్తుంది. సమయం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులు తట్టుకోగలరు ఇటువంటి వాతావరణాన్ని. రేపు మీరైతే తట్టుకోలేరని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది ప్రభుత్వ చర్యని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు మా పార్టీ రిలీజ్ చేసిన వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరంగా ఆలంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా వెన్నుపోటు పొడిచింది పుస్తక రూపంలో ఆవిష్కరించడం జరిగింది. అసలు కొంతమందికి వచ్చింది అంటున్నారు. తల్లికి వందనానికి సంబంధించి 1/3 ఎగ్గొట్టారు. 30 lakhs మెంబర్స్ కి 30 లక్షల అర్హులకు రాలా. ఇంకా చాలా 30 లక్షల మంది పేర్లు ఉన్నాయి కానీ తల్లికి వందనం పథకం అనేటటువంటి దాన్ని ఇవ్వకుండా మేము అందరికి ఇచ్చేశాం. ఇంకా ఉన్నటువంటి ప్రతి ఆడపిల్లకి ఇచ్చేశాం. ప్రశ్నిస్తే కేసు పెడతామనే విధంగా మాట్లాడడం అనేది చాలా దారుణంగా ఉంది. రాజకీయాల్లో ఈ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటటువంటి విధంగా రాజకీయ వ్యవస్థనే, రాజకీయ విధానాలకే అర్థాన్ని ప్రత్యేకంగా తెలియజెప్తూ ఎవరు అధికారంలోకి వస్తే వాళ్లు ఎదుటి పార్టీ వాళ్లను కక్ష సాధించేటటువంటి విధంగా నడిచేటటువంటి విధానాన్ని తీవ్రంగా ప్రజాస్వామ్యం మొత్తం మేధావి వర్గాలు కానీ, విద్యావంతులు కానీ, సంఘ సంస్కర్తలు కానీ, మరి ప్రజా సంఘాల వారు కానీ అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు, విచారం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవశాలు వారు చెప్పినట్లుగా. కానీ ఈ అనుభవం అనేటటువంటి దాన్ని అధికార దుర్వినియోగం చేసి చేయనటువంటి దాన్ని చేసినట్లుగా చెప్పి ప్రచారం చేసుకుంటూ ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించేటటువంటి వాళ్లను బంధిస్తాము, జైల్లో పెడతాము అని చెప్పి భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం అనేటటువంటిది ఈ ప్రజాస్వామ్య హక్కులను కాలురాయడమే. దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దయతో మరి ఎక్కడి దాకానో కాదు, గతంలో మా ప్రభుత్వం ఉంది, వాళ్ళు విమర్శ చేసేటప్పుడు మేము మాట్లాడాం. నేనైతే అనేక సార్లు మీ అందరికీ తెలిసినటువంటిదే ప్రెస్ మీట్ పెట్టాం. ఎప్పుడు సబ్జెక్టుకు దూరంగా మాట్లాడడం కానీ,
వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడడం కానీ మచ్చుకైనా కనిపించే విధంగా మా సంస్కృతి అది కాదు. కానీ మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి కూడా చేసేటటువంటిది, ఆయన చెప్పేటటువంటి వాగ్దానం అమలు చేయడానికి అవకాశం లేనటువంటి విధంగా వాగ్దానాలు చేయడం, తప్పుదోవ పట్టించడం, దాన్ని ప్రశ్నిస్తే గొంతు నొక్కేటటువంటి విధంగా జైల్లో పెట్టడం అనేటటువంటిది, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సంవత్సరం రోజులు ప్రభుత్వం అయిపోయింది అంటే ఒక సీజన్ ఇవ్వాల్సినటువంటి అన్ని పథకాలను కూడా ప్రజలకు ఎగ్గొట్టారు, అదంతా బాకీనే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉంటే, ఆయన ఏ సబ్జెక్టు మీద పోరాటం చేసి గొంతెత్తి మాట్లాడతారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేని మీద పోరాటం చేయడానికి సిద్ధపడతారో దానిని వీళ్లు కదిలిన తర్వాత, అప్పుడు కళ్ళు తెరిచి వీళ్లు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత, అది పీక్ దశకు వచ్చిన తర్వాత, రెవల్యూషనరీ మోడల్లో తయారైన తర్వాత ఇంప్లిమెంట్ చేసేటటువంటి విధానం తప్ప అమ్మకు వందనం కూడా ఇచ్చేటటువంటి వారా? గతంలో చూశారు కదా మీరు, కనిపించినాడు వల్ల నీకు 15 అని చెప్పి పాఠం చెప్పి ఓట్లను పొందిన తర్వాత ఇప్పుడు అందరికీ ఇచ్చామని చెప్తున్నారు. ఏదో కొన్ని మీడియాలో వస్తూ ఉంది, ఒక్కొక్క కుటుంబానికి 69 వచ్చినాయి, 30 వచ్చినాయి, అసలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి అసలు రాలేదని. దాని మీద పరిశీలన చేసుకుని మనము రాజకీయ పెత్తనాల కోసం పోరాటం చేసుకోవచ్చేమో, కానీ ప్రజలను మోసం చేసేటటువంటి విధంగా వ్యవహరించేటటువంటి తీరును మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజా బాహుళ్యం ఒకవైపున రైతు అప్పుల ఊపులో కూరుకుపోతూ ఉన్నటువంటి దశలో రైతుకు మద్దతు ధర కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే ఒక హద్దు లేదు. ఒక హద్దు లేకుండా మేము 20,000 అనుకున్నాం, 30,000 అనుకున్నాం, 40 అనుకున్నాం, అది 60-70,000కు ఒక హద్దు లేనటువంటి విధంగా కుటుంబాలు లేచి వచ్చి మాకు రక్షణ కల్పించేటటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారే, మమ్మల్ని బ్రతికించేటటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారే, మేము కాయకష్టం చేసుకుని పండించినటువంటి ప్రతి పంటకు కూడా గత 5 సంవత్సరాలు మద్దతు ధరచ్చి ఇంటికి పంపించి కొనిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ప్రతి రైతుకు కూడా కావలసినటువంటి విత్తనాలు మొదలుకొని, రైతు భరోసా కేంద్రం ద్వారా విత్తనాలు మొదలుకొని, ఎరువులు మొదలుకొని పండించినటువంటి పంటకు మద్దతు ధర ఇచ్చి చెప్పినటువంటి విధంగా మరి రైతుకు స్థిరీకరణ నిధి అనేటటువంటి దాన్ని 3,000 కోట్ల రూపాయలను చెప్పిన ప్రకారం ఏర్పాటు చేసి ఏ సరుకుకు మద్దతు ధర తగ్గుతుందో దానికి సపోర్టుగా ప్రభుత్వం ఉండి కొనిపించినటువంటి ఘనత గత 5 సంవత్సరాల్లో జరిగితే, ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఒక్కటి మచ్చుకైనా ఒక్క పంటకు మద్దతు ధర కొనుగోలు చేస్తున్నామని చెప్పమనండి. పైగా కొంటామని చెప్తున్నారు. మీరు గౌరవ పాత్రికేయులు వాస్తవంగా ప్రభుత్వం ఎంత బాధ్యత ఉందో అంతకంటే అధిక బాధ్యత ఈ సంఘానికి, ప్రభుత్వానికి వారధులుగా ఉండేటటువంటి గౌరవ పాత్రికేయులందరినీ కూడా మేము వేడుకుంటున్నాం. మేము అపోజిషన్ లో ఉండి తప్పు మాట్లాడితే మీరే ఖండించండి, ప్రశ్నించండి. మేము ఒక్కటే అడుగుతున్నాం, 15 రోజుల క్రితం బ్లాక్ బర్లీ వచ్చేటప్పటికి 12,000 ఫిక్స్ చేశాం, మేము కొనేస్తున్నాం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు విమర్శ చేశారు. ప్రభుత్వం విమర్శ చేస్తుంది, లోకేష్ గారు మాట్లాడుతున్నారు, నాయకులు, జిల్లా మంత్రులంతా వచ్చి ప్రకటన చేశారు. ఒక రోజు వచ్చి 12,000 రూపాయలు కొంటున్నామని చెప్పి 10 చెక్కులకు రేటు వేసి 2-3 మాట్లాడించి ఆ తర్వాత మళ్ళా కొనినటువంటి దిక్కులేరు. ఎక్కడ కొన్నారో చెప్పమన్నాడు, ఎక్కడ కొన్నారు? రైతులు బ్లాక్ బర్లీ అయితే మట్టిలో కుళ్లిపోయేటటువంటి విధంగా అతి దారుణంగా ఉంది, ఏడుస్తున్నారు. వైట్ బర్ మీకు దొరపుగాకు వచ్చేటప్పుడు చూస్తున్నారు. దొరపుగాకు వస్తే పేరుకు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం మొదలుపెట్టక ముందు 18 నుండి 21,000, 22,000 వరకు వచ్చారు. పోరాటం మొదలుపెట్టిన తర్వాత 20 నుండి మొదలుపెట్టారు. ఆయన వస్తున్నాడు అనగానే 2,000 పెంచుతారు, పెంచి 10 చెక్కులకో 50 చెక్కులకో వేస్తారు, మళ్లీ ఆ తర్వాత ఆపేస్తారు. ఏంటి సంస్కృతి? ఎవరిని మోసం చేయడం? రాజకీయ నాయకులంటే, పాలకులంటే ప్రజాపాలన అందించేటటువంటి దానికి ప్రయత్నం చేయాలి. ప్రతిపక్షం ఇచ్చేటటువంటి విమర్శ అనేటటువంటి దాన్ని సహేతుకంగా మీరు ఇవ్వండి. మేము ఇది చేస్తున్నామని ఛాలెంజ్ చేసి చూపించగలగాలి. మేము ప్రభుత్వం నడిపామంటే చూపించాం. ప్రతి పథకాన్ని కూడా ఇంటికి తీసుకెళ్లి ఇచ్చాం. ఇచ్చినటువంటి దానిలో ఎవరైనా
పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు అని చెప్పి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి పథకాన్ని ఇస్తే మేము ఛాలెంజ్ చేశాం. బహిరంగ సభల్లో కూడా ఛాలెంజ్ చేశాం. ఎవరైనా ఈ సభలో మేము తెలుగుదేశం పార్టీ కాబట్టి, మేము ఇంకొక పార్టీ కాబట్టి మాకు ఈ పథకం రాలేదని చెప్పండి, లేండి అని చెప్పి అడిగాం ప్రతి సభలో కూడా. కానీ ఏ ఒక్కరు కూడా అట్లాంటి రిపోర్ట్ వచ్చినటువంటిది లేదు. ఈ రోజున పార్టీలు, గ్రూపులు ఈ ప్రభుత్వానికి అనుకూలమా ప్రతికూలమా అనే ఆలోచన చేసేటటువంటి విధంగా పథకాలను ఇవ్వడం, ఆ ఇచ్చేటటువంటి అరకొర పథకాలను అట్లా చేస్తూ మళ్ళా రైతు కోసం అయ్యా మాకు రేటు ఇవ్వండి అని చెప్పి రైతులు వస్తే ఆ రోజున పెడతారండి ఎవరన్నా నిరసన ప్రదర్శన? మానవతా దృష్టితో ఆలోచించండి. రాజకీయాలు వదిలేసేయండి, పక్కన పెడదాం. మనం మానవతా దృష్టితో ఆలోచన చేస్తే రైతుకు మద్దతు ధర కావాలి అనేటటువంటి దానికోసం రైతులంతా ఒక చోట చేరి వారితో చర్చించి ఎట్లా మనకు న్యాయం జరగాలని చెప్పి ఆలోచన చేయడం కోసం ప్రతిపక్ష నాయకుడు వస్తే నల్ల బెలూన్లు వేస్తారా, చెప్పులు వేస్తారా, రాళ్లు వేస్తారా? వేసినటువంటి వరకు పోలీసు వారు కాపలా ఉన్నారు. బహిరంగంగా మేమంతా చూస్తూ ఉన్నాం. సరే, కేసులు పెట్టుకోవటం, సాధించడం అది ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారనేది వేరు. కానీ నిజాన్ని అంత దారుణంగా నీకు వేలాది మంది ప్రజల్లో జరిగినటువంటి వాస్తవాలను మసిబూసి మారేడుగా చేసేటటువంటి విధంగా మాట్లాడితే ఈ రాజకీయ నాయకులంటే, ఈ వృత్తిలో ఉండాలంటే సిగ్గుపడేటటువంటి విధంగా ప్రజలు రాజకీయాల్లో ప్రజాప్రతినిధికి ప్రజాస్వామ్యంలో మొదటి స్థానం ఉంది. అలాంటి ప్రతినిధులు సిగ్గుపడేటటువంటి విధంగా రాజకీయ వ్యవస్థనే నిర్వీర్యం చేసేటటువంటి దారుణమైనటువంటి ఈ పరిపాలనా విధానాలు అనేటటువంటి వాటిని, ఈ కక్షపూరిత రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తూ గౌరవనీయులైనటువంటి సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మీరు 20 సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యారు, ఏం కావాలి ఇంకా మీకు? ఇప్పటికైనా ఒక సంస్కారవంతంగా, ఒక పద్ధతిగా సంఘానికి శాశ్వతమైనటువంటి మంచి జరిగే సూచనలు చేయండి. ఆ విధంగా పరిపాలించండి.